అన్న చెప్పండి అన్న, ఈ మన జియో 9వ నెంబర్లో పొందుపరిచిన అంశాల గురించి ఒకసారి మీరు చెప్పండి. యాక్చువల్లీ మాది డిఎస్సి 2008 ఇష్యూ అండి. ఇష్యూ ఇది లాస్ట్ ఒక 15 ఇయర్స్ నుంచి పెండింగ్లో ఉంది. కోర్టుల చుట్టూ తిరుగుతున్నాము. మొన్న రేవంత్ రెడ్డి గవర్నమెంట్ రాగానే ఇది కోర్టుల చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు మీరు, మేము పాలసీ డిసిజన్ విధానపరమైన నిర్ణయం తీసుకొని దీన్ని కంప్లీట్ చేద్దామని మార్చ్ 12 నాడు విధానపరమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకు అనుగుణంగా జియో నంబర్ 9 తీయడం జరిగింది. దాన్ని జియో నంబర్ 9ను క్యాబినెట్ సబ్ కమిటీకి అటాచ్ చేయడం జరిగింది. ఆ జియో నంబర్ 9 ఏంటంటే ఈ డిఎస్సి 2008 వాళ్ళకి సంబంధించి విధి విధానాలు రూపొందించడానికి క్యాబినెట్ సబ్ కమిటీకి అటాచ్ చేయడానికి ఆ జియో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు క్యాబినెట్ సబ్ కమిటీ కూడా రిపోర్ట్ తయారు చేసి సిద్ధంగా ఉంది. కాబట్టి మేమేమంటున్నామంటే ఆల్రెడీ మా ఉపాధ్యాయులు అంటే ఇంతకుముందు గవర్నమెంట్ ప్రైవేట్లు చేసేవాళ్ళు గవర్నమెంట్ క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి మాకు ఏమైందంటే ప్రైవేట్ స్కూళ్ళలో చేసే అభ్యర్థులకు ఆగస్టులో నుంచి అంటే లాస్ట్ జూన్ నుంచి ఉద్యోగాల నుంచి తీసేయడం జరిగింది. మీరు ఆల్రెడీ మీకు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తుంది కాబట్టి మేము కంటిన్యూ చేయలేము, మీరు ఎప్పుడన్నా పోవచ్చు అని. ఇప్పటికే జూన్ నుండి ఇప్పటి వరకు 2-3 నెలలు అయింది. కాబట్టి మేము కూడా అభ్యర్థులు చాలామంది రకరకాలుగా బాధలు పడుతున్నారు. అందుకోసమే ముఖ్యమంత్రి గారికి మేము వచ్చి కలిసి మాకు తొందరగా సెప్టెంబర్ 5 లోపల ఉద్యోగాలు ఇవ్వాలని వేడుకోవడం జరిగింది. వాళ్ళు కూడా మాకు ఒక 5గురిని అంటే ముఖ్యమంత్రి కార్యాలయం వారు ప్రిన్సిపల్స్ వాళ్ళు వాళ్ళ పిఏ గారు పిలిపించి మాట్లాడడం జరిగింది. మాకు సంబంధించిన విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిని కూడా మా ముంగట్నే ఫోన్ చేసి పిలిపించి ఇప్పుడు మా విషయంపై మాట్లాడడం జరుగుతుందని చెప్పడం జరిగింది. కంపల్సరీ మీరు కంప్లీట్ చేస్తాం, ఆల్రెడీ మేము నిర్ణయం తీసుకున్నాం కాబట్టి మీరు అభ్యర్థులు గందరగోళానికి గురి కావాల్సిన అవసరం లేదంటే, సార్ మాకు లేట్ అవుతుందంటే చేస్తామని ఇప్పుడే ప్రిన్సిపల్ సెక్రటరీని కూడా పిలిపించడం జరిగింది. దానిపైన మేము తెలియజేస్తాం మీకు ఒక 2 గంటల్లో అని చెప్పడం జరిగింది. కాబట్టి మేము వెయిటింగ్. గత ప్రభుత్వం మీకు డిఎస్సి నోటిఫికేషన్ 2008 ఇస్తా అని గవర్నమెంట్ కేసీఆర్ గారు అని అన్నారు. మరి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు మీకు అంతగానో నమ్మకం ఉంది, విశ్వాసం అంటే ఇక్కడ ఏంటంటే మాకు లీగల్గా కూడా చాలా ఫేవర్ ఉంది కోర్టు అంటే మాకు లీగల్ అంశాలు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు లీగల్గా ఎందుకు కోర్టులో ఇది చేసుకోవడము మేమే ఇస్తామని పిలిపించడం జరిగింది. కాబట్టి అప్పుడు గత ప్రభుత్వంలో కేసీఆర్కి అసలుకి రాష్ట్ర ప్రభుత్వ పాలన కాదు, సొంత అది ఇల్లు లెక్కనే ఏర్పరచుకొని ఆయనకి ఇష్టం ఉన్నట్లు పాలన చేసిండు, ప్రభుత్వ సమస్యలు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో వస్తే కూడా కలవడానికి అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి ఇస్తాడు కంపల్సరీ, ఎందుకంటే క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది, మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా దానిపై నియమించింది. కాబట్టి ఖచ్చితంగా రిజాల్వ్ చేస్తాడు. మాకు సబ్ కమిటీ కూడా రిపోర్ట్ కంప్లీట్ అయిపోయింది, త్వరలో ఇవ్వాలని మేము రావడం జరిగింది. అంతే, ఇవ్వడం అని లేదు, కంపల్సరీ మాకు ఉద్యోగాలు ఇస్తారని మాకు భరోసా ఉంది. మరి మీ ప్లేస్లో ఇంకా వేరే వాళ్ళు పోయి కూర్చొని ఉద్యోగం చేస్తున్నారు, మీరు ఒక్కరోజు కూడా కనీసం ఉద్యోగం చేయలేదు. అంటే మీకు అన్నీ వచ్చినాయి, మీకు ఒంటరీ ఫామ్ ఇట్లా అవన్నీ కానీ వచ్చినాయి, కానీ మీరు దాన్ని ఎలా చూస్తున్నారా? మీ ఉద్యోగాలను వేరే వాళ్ళు పోయి కూర్చోవడం మీరు ఎలా చూస్తున్నారు? అంటే అప్పుడు సుప్రీంకోర్టులో కేసులు పెండింగ్ ఉండడం వల్ల టెక్నికల్ ఇష్యూస్ వల్ల వాళ్ళు రిక్రూట్మెంట్ అయ్యారు. వాళ్ళ రిక్రూట్మెంట్ లెటర్లో కూడా క్లియర్ కట్గా రాయడం జరిగింది, సుప్రీంకోర్టు యొక్క కేసులు హైకోర్టు యొక్క తుది తీర్పులకు లోబడి ఉంటాయని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే వాళ్ళని కూడా డిస్టర్బెన్స్ చేయకుండా మమ్మల్ని కూడా అకామిడేట్ చేద్దామని ఒక ఆలోచనలో దీన్ని ఏంటంటే అడ్వకేట్ జనరల్ ఒపీనియన్ కూడా తీసుకుంటున్నారు. నిన్న మొన్న కూడా తీసుకున్నారట. ఇప్పుడు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిని కూడా పిలిపించడం జరిగింది. అడ్వకేట్ జనరల్ గారు కూడా అందుబాటులో ఉన్నారు. కాబట్టి కంపల్సరీ ఇద్దరికి కూడా, వారికి అన్యాయం జరగకుండా మాకు అన్యాయం జరగకుండా సరైన నిర్ణయం తీసుకుంటారని చెప్పడం జరిగింది.